ఇక్కడ మీ కోసం పేదరాశి పెద్దమ్మ శైలిలో తెలుగులో చిన్న నీతి కథ సిద్ధం చేయబడింది. చెరువులో బంగారు చేప. ఒక ఊరిలో అందరికీ ఎంతో ఇష్టమైన చెరువు ఉండేది. ఆ చెరువులో ఓ అద్భుతమైన బంగారు చేప ఉండేది. అది మాట్లాడగలదు, మానవుల మాటలు అర్థం చేసుకోగలదు అని ఊరంతా చర్చ. ఒకరోజు ఓ రైతు ఉదయం చెరువులో నీళ్లు తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడు బంగారు చేప నీటిమీదకు వచ్చింది. చేప అన్నది, రైతూ, నీవు మంచివాడివైతే నేను నీకు 3 కోరికలు తీర్చగలను. రైతు ఆశ్చర్యపోయాడు, కాని వినయంగా ఇలా అన్నాడు, నాకు ఓ కోరిక మాత్రమే ఉంది. మా ఊరిలో పంటలు బాగా పండాలి. ఎవరికీ దాహం లేకుండా ఉండాలి. బంగారు చేప చిరునవ్వుతో ఇలా అన్నది, నీ మంచి మనసుకి భవిష్యత్తు కాంతివంతంగా ఉంటుంది. నీ కోరిక తీరుతుంది. అప్పటినుంచి ఆ ఊరిలో ఎప్పటికీ నీటి కష్టాలుండేవి కావు. పంటలు బాగా పండేవి. అందరూ సంతోషంగా జీవించేవారు. నీతి, మంచి మనసు ఉన్నవారికి దేవుడు సహాయం చేస్తాడు. లోభం వదలాలి, నిస్వార్థతనే నిజమైన గుణం.